5 రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడంతో సంఘంలో సంబరాలు మిన్నంటాయి. సంఘం బస్టాండ్ సెంటర్లో కూటమి నాయకులు కార్యకర్తలు ఉత్సాహంగా వేడుకలు నిర్వహించారు. స్థానిక టీడీపీ నాయకుడు కర్నాటి రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్యకర్తలు బాణాసంచా కాల్చి ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ విజయోత్సవాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా కర్నాటి రవీంద్రారెడ్డి మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్లో కొనసాగుతున్న దుర్మార్గపు పాలనకు ప్రజలు చమరగీతం పాడి బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు తెలిపారని పేర్కొన్నారు. అభివృద్ధి సంక్షేమానికి ప్రజలు ప్రాధాన్యత ఇస్తూ ఎన్డీఏకు విజయాన్ని అందించారని అన్నారు. రాబోయే 2029 ఎన్నికల్లో సీఎం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఎన్డీఏ మరింత బలంగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమికి చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ మధ్య జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయాన్ని సాధించడం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా ఈరోజు సంఘం యొక్క మండల హెడ్ క్వార్టర్లో మన యొక్క విజయోత్సవం జరుపుకుంటున్నాం. అదే రకంగా ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు పశ్చిమ బెంగాల్లో ఒక దుర్మార్గమైన పరిపాలన తీసేసి ఈరోజు ఎన్డీఏ రావటం అక్కడ చాలా హర్షించదగ్గ విజయం. అదే రకంగా మన యొక్క పుదుచ్చేరిలో అస్సాంలో ఎన్డీఏ ప్రభుత్వం రావటం, అస్సాంలో అయితే ఇది 3వ తడవ, అదే రకంగా పుదుచ్చేరిలో 2వ తడవ, అదే రకంగా వెస్ట్ బెంగాల్లో మనందరికీ తెలుసు ఎంత దుర్మార్గమైన పరిపాలన జరుగుతున్నదో. మన ఎగ్జిట్ పోల్స్లో అయితే ఒక సర్వే సమస్య చెప్తుంది, ఓటు వేసిన ఓటరు కూడా ఎవరు కూడా బయటకు వచ్చి మేము ఎవరికి వేసామని చెప్పేదానికి కూడా భయపడిపోయారు. సైలెంట్గా ఈరోజు యొక్క నరేంద్ర మోడీ యొక్క నాయకత్వాన్ని ఇచ్చేస్తూ, ఎన్డీఏ యొక్క నాయకత్వాన్ని ఇచ్చేస్తూ సుమారు 200 సీట్ల పైన ఈరోజు మన యొక్క వెస్ట్ బెంగాల్లో రావడం జరిగింది. అదే రకంగా అస్సాంలో 100 సీట్ల పైన, అదే రకంగా పుదుచ్చేరిలో 20 సీట్ల పైన, ఈ 3 రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు 3/2 మెజార్టీ రావటం చాలా ఆనందదాయకం. అదే రకంగా మన యొక్క ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయకత్వంలో రాబోయే ఎలక్షన్లో రేపు 29లో కూడా మన యొక్క ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అఖండ విజయాన్ని ఈ సందర్భంగా చేకూర్చాలని చెప్పి కోరుకుంటున్నాం. అదే రకంగా ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు, డబుల్ ఇంజిన్ సర్కార్ యొక్క ప్రాముఖ్యత వెస్ట్ బెంగాల్లో గుర్తించి అక్కడ గెలిపించడం, ఇక్కడ కూడా మనం కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండబట్టి మన యొక్క ఆంధ్రప్రదేశ్ అటు నరేంద్ర మోడీ ఇటు మన యొక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యొక్క ఆధ్వర్యంలో అఖండంగా ముందుకు పోతుంది. రాబోయే రోజుల్లో కూడా 29లో కూడా తిరిగి మళ్ళా యొక్క మన చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం రావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం.